హైదరాబాద్కి అతి దగ్గరలో గజం కేవలం 999 రూపాయలు మాత్రమే. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్. చాలా మందికి స్టార్టప్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయనే దాని మీద అవగాహన ఉండదు. స్టార్టప్స్ అంటే కొత్తగా ఏదో చూస్తారు. బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కొంతమందికి స్టార్టప్స్ అంటే ఎలా తీసుకెళ్ళాలి, బిజినెస్ ఐడియాని ఎలా క్రియేట్ చేయాలి, సో ఈ స్టార్టప్స్ ఏంటి అనేటువంటి అవగాహన అయితే చాలా తక్కువ ఉందనే చెప్పాలి. అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. స్టార్టప్స్ని ఏ విధంగా పెట్టాలి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా వెళ్తే బాగుంటుంది, ఇన్కమ్ సోర్స్ని ఏ విధంగా జనరేట్ చేయాలి, ఐడియాని ఏ విధంగా క్రియేట్ చేయాలి, బయటికి ఎలా తీసుకువెళ్ళాలి, అండ్ ప్రాఫిట్స్ ఏ విధంగా చూడాలి, టార్గెట్ని ఏ విధంగా పెట్టాలి, సేల్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది ఐడియా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉపయోగపడే విధంగా స్టార్టప్స్ గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే వాళ్ళ యూత్ బాగా ఉన్నారు, మన ఇండియాలో ఉన్నారు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గట్టిగా ఉన్నారు. కానీ కొంతమంది అదే ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని ఉన్నారు, బట్ సొంత కాళ్ళపై నిలబడగలిగే టాలెంట్ ఉన్నా కూడా బిజినెస్ చేయడానికి వితౌట్ ఇన్వెస్ట్మెంట్, మీరు చాలా బిజినెస్ ఐడియాస్ చెప్పున్నారు, వాళ్ళకి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ టైమే వాళ్ళ పెట్టుబడి ఉండేలాగా చెప్పున్నారు. కానీ వాళ్ళకి స్టార్టప్స్ తెలియాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ వీడియోలో వాళ్ళ కోసం ఏం చెప్తారు? నైస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టప్ అంటే ఎంతమందికి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. నేను ఫస్ట్ దాంతో స్టార్ట్ చేస్తాను. ఏదైనా మార్కెట్లో ఒక ప్రాబ్లం ఉంది, దాని మీద ఇప్పటికొచ్చి ఎవ్వరూ వర్కౌట్ చేయలేదు, స్టిల్ ఆ ప్రాబ్లం లాగా ఉంది. దాన్ని మనం రెక్టిఫై చేయగలిగితే అటువంటి వాటన్నిటిని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టార్టప్ ఐడియా అంటారు. అది పర్టికులర్గా ఇదే అవ్వాలని రూల్ లేదు, ఇది అవ్వకూడదని రూల్ లేదు, ఎటువంటి కండిషన్స్ లిమిట్స్ లేవు ఒక స్టార్టప్ అవ్వడానికి. ప్రాబ్లంకి ఆల్రెడీ ఒక సొల్యూషన్ ఉంది, దాన్ని ఇంకా ఇంప్రవైజ్ చేసినా కూడా అటువంటివన్నీ స్టార్టప్ కంపెనీస్ అంటారు. దీనికి జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఊబర్, ఓలా. ఊబర్ వాళ్ళు ఏం చేశారు, అంతకు ముందు ఉన్న ట్యాక్సీ రేట్స్, మనం ఒక ట్యాక్సీ బుక్ చేయాలంటే చాలా రేట్ ఎక్కువ ఉండేది. వీడు ఏం చేశాడు, అక్కడ అప్లికేషన్ డిజైన్ చేసి ఆన్లైన్లో ఎవరైనా సరే ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు అని ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేశాడు. దాంతో ట్యాక్సీ రేట్లు అన్నీ తగ్గిపోయాయి. వరల్డ్ వైడ్గా అందరూ ట్యాక్సీ యూజ్ చేస్తున్నారు. ఇవాళ చాలా ఫ్రీక్వెంట్గా ఊబర్ బుక్ చేసుకుంటున్నారు. సో ఉన్న ప్రాబ్లం ఏంటి, ట్యాక్సీ రేట్ అనేది తగ్గింది. దానికోసం ఊబర్ అనే దాన్ని ఒక స్టార్టప్ కింద. అండ్ ఇంకొక పెద్ద పాయింట్ ఒకటి, ఇమేజ్ పాయింట్ కనుక మనం గుర్తిస్తే కార్లో అందరూ తిరగలేరు, కానీ ఊబర్, ఓలా వచ్చిన తర్వాత అది ఉండేది మనకు ఉండేటువంటి నీడ్ని బట్టి, టైంని బట్టి ఉంటుంది, కానీ వాళ్ళందరూ కార్లో తిరుగుతున్నారు. నిజంగా దాన్ని ఈవెన్ 50-60 రూపాయల్లో కూడా ట్యాక్సీ ఈరోజు. అవును, అందరికీ కార్లో తిరగాలి అనేటువంటి కోరిక ఉండేది ఒకప్పుడు. ఇవాళ అది ఈజీ అయిపోయింది. ఈ రకంగా అంటే అక్కడికి ముందు ఉన్న ప్రాబ్లం ట్యాక్సీ బుకింగ్ అనేది పెద్ద సమస్య. ట్యాక్సీ మీద డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. అలా కాకుండా దాన్ని మనం స్ట్రీమ్లైన్ చేయొచ్చు అని ఒకటికి ఆలోచన వచ్చింది, వాడు ఊబర్ డిజైన్ చేశాడు. అదే స్టార్టప్ ఈరోజు. అండ్ ఆల్రెడీ ఊబర్ ఉంది, ఊబర్ ఉన్నా సరే ఓలా ఇంకా ఇంప్రవైజ్ చేసింది. క్యాబ్స్ ఒకటే కాదు, ఆటోలు సెగ్మెంట్ని కూడా ఇందులోకి తీసుకురావచ్చు అని ఓలా వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఊబర్ ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్ని ఒక సొల్యూషన్ డిజైన్ చేసి ఐడియా కింద లాంచ్ చేసింది. ఓలా ఆల్రెడీ ఉన్న ఐడియాని ఇంకొంచెం ఇంప్రవైజ్ చేస్తుంది. సో ఈ రెండు కూడా స్టార్టప్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్, అందరికీ తెలిసింది కాబట్టి అది చెప్పా. సో ఇది కేవలం ఒక స్మార్ట్ ఫోన్ అప్లికేషనో లేదా వెబ్సైటో, టెక్నాలజీయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో అవ్వాల్సిన పని లేదు. గ్రీన్ టెక్నాలజీస్ అయి ఉండొచ్చు, వాటర్ మీద అయి ఉండొచ్చు, శానిటేషన్ మీద అయి ఉండొచ్చు, రోడ్ కాంట్రాక్షన్, సివిల్ వర్క్స్ మీద అయి ఉండొచ్చు. ఇలా ఏ టెక్నాలజీ అయినా సరే, ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే స్టార్టప్స్ మొదలుపెట్టు. ఈవెన్ ఫుడ్ సెగ్మెంటు, మెడిసిన్స్, హెల్త్ కేర్, స్టార్టప్స్కి ఎటువంటి లిమిటేషన్స్ లేవు. ప్రపంచంలో ఇక్కడే స్టార్టప్స్ ఉండాలి, ఇక్కడే స్టార్టప్స్ ఉండకూడదు, వీళ్ళు మాత్రమే మొదలు పెట్టాలి, వీళ్ళు మొదలు పెట్టకూడదు అన్న రూల్ రెగ్యులేషన్ అయితే ఏమీ లేదు. సో ఏదైనా కొత్తగా ఉన్న ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ డిజైన్ చేసి ఐడియాని కనిపెడితే అది ప్రతిదీ కూడా స్టార్టప్ కిందకే వస్తుంది. లేదా ఉన్న ఐడియాని ఇంకొంచెం బెటర్ చేసినా సరే స్టార్టప్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ స్టార్టప్స్ అంటే ఏంటి, అసలు ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి? జనరల్గా టైప్స్ ఆఫ్ స్టార్టప్స్ మనకి యూనివర్సల్గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ, హార్వర్డ్ కానీ, కొన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కానీ డిఫైన్ చేసినవి ఏంటంటే 6 టైప్ ఆఫ్ స్టార్టప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అందులో సార్, లైఫ్ స్టైల్ స్టార్టప్. అంటే చూడండి, చాలామంది ట్రావెల్ వ్లాగర్స్ ఉంటారు, లేదా డైలీ ఫ్యాషన్, గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్, వాళ్ళ ఇంట్లోనే ఆ డ్రెస్సెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ వాటిని గురించి బయట పబ్లిసిటీ చేస్తూ వాటి మీద డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అంటే వాళ్ళొక లైఫ్ స్టైల్లో ఉంటారు. కొందరు ఓన్లీ ఫుడ్ తిని ఫుడ్ బ్లాగర్స్ అవుతుంటారు, కొందరు ఓన్లీ ఆల్కహాల్ టేస్ట్ చేసి దాని మీద ఎలాంటి రివ్యూస్ ఉన్నాయో చెప్తారు, కొందరు ఓన్లీ కార్స్, బైక్స్ టెస్ట్ చేసి వాటి గురించి రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఇస్తారు. ఇటువంటి వాటన్నిటిని, అంటే ఒక లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎలా చెయ్యొచ్చు అనే లైఫ్ స్టైల్ని చూపిస్తూ చేసే వర్క్ అంతటినీ కూడా లైఫ్ స్టైల్ స్టార్టప్స్ అంటారు సార్. ఇవి సాధారణంగా 1 or 2% ఉంటే సరిపోతుంది. అంటే నేను ఈరోజు ఇండివిజువల్గా రోజుకొక స్మార్ట్ ఫోన్ని
రోజు రివ్యూ తీసి యూట్యూబ్లోనో ఇంటర్నెట్లోనో పెట్టి దాని గురించి రేటింగ్స్ అండ్ రివ్యూస్ గ్యాదర్ చేస్తూ కంపెనీ నుంచి వచ్చే డబ్బులు తీసుకున్నాను అనుకోండి, లేదా క్రౌడ్ నుంచి వచ్చే డబ్బులు తీసుకున్నాను అనుకోండి, అదొక లైఫ్ స్టైల్ స్టార్టప్. అంటే ఒక లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో పెద్దగా ఏం స్కోప్ ఉండదు, బట్ తన డే టు డే ఎర్నింగ్స్ వరకు తన లైఫ్ని లీడ్ చేయడం వరకు సరిపోతుంది. దీంట్లో పెద్దగా స్కోప్ ఉండదు, చాలా లిమిటెడ్, చాలా చిన్నది. బట్ ఈ లైఫ్ స్టైల్ స్టార్టప్స్లో కూడా చాలా చక్కగా చాలామంది లైఫ్ లీడ్ చేస్తున్నారు, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇటువంటి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ స్టార్టప్స్ అంటారు. సెకండ్ థింగ్ వచ్చేసరికి స్మాల్ స్కేల్ స్టార్టప్స్. అంటే మనం ఇంట్లోనే ప్రతిరోజు ఒక ప్రోటీన్ ఫుడ్ ఏదో ప్రిపేర్ చేసి ఒక 100 మందికి సేల్ చేస్తున్నాం, లేదా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసి 100 మందికి సేల్ చేస్తున్నాం, లేదా బేకరీ బ్రౌనీస్ కుకీస్ ప్రిపేర్ చేసి కొంతమందికి సేల్ చేస్తున్నాం. ఇది చిన్న సెగ్మెంటే. మనం ఉన్న సెగ్మెంట్లో, మనం ఉన్న లొకేషన్లో ఒక 5 కిలోమీటర్ల మధ్యలో మాత్రమే వీటిని సేల్ చేసుకోగలం. ఇటువంటి వాటన్నిటిని స్మాల్ స్కేల్ స్టార్టప్స్ అంటారు. ఇవి సాధారణంగా కొలీగ్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, అది ఏటైనా అవనివ్వండి, హోమ్ కేర్ సర్వీసెస్ అవనివ్వండి, ఫుడ్ అవనివ్వండి, బుక్స్ అవనివ్వండి, స్టేషనరీ అవనివ్వండి, స్నాక్స్ అవనివ్వండి, లేదైనా రెంటల్ సర్వీసెస్ ఇస్తాం, విత్ ఇన్ లిమిట్లో చాలా చిన్న సెగ్మెంట్లో ఏదైతే చేసుకుంటామో అటువంటి వాటిని స్మాల్ స్కేల్ స్టార్టప్స్ అంటారు. దీనికి 1 or 2 persons లేదా 2 or 3 persons లేదా ఒక చిన్న ఫ్యామిలీ నలుగురు కూడా సపోర్ట్ చేసుకొని ఈ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు. ఇటువంటి వాటిని స్మాల్ స్కేల్ స్టార్టప్స్ అంటారు. ఇవి ఎక్కడైనా టైర్ 1, టైర్ 2, టైర్ 3 విలేజెస్లో కూడా ఇవి వర్కౌట్ అవుతాయి. తర్వాత ఏంటంటే స్కేలబుల్ స్టార్టప్స్. అంటే ఈరోజు మనం ఒక దగ్గర మొదలు పెడతాం, దానికి ఫ్యూచర్లో స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్ లేదా ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్ ఒకటి స్టార్ట్ చేసాం అనుకోండి. ఈరోజు హైదరాబాద్లో చేసాం, రేపు వైజాగ్కి ఎక్స్పాండ్ చేస్తాం, ఎల్లుండి బెంగళూరుకి ఎక్స్పాండ్ చేస్తాం, తర్వాత ముంబైకి ఎక్స్పాండ్ చేస్తాం, తర్వాత ఇండియాలో ఉన్న మెట్రో సిటీస్ అన్నిటికీ ఎక్స్పాండ్ చేసే స్కోప్ ఉంది. అటువంటి సెగ్మెంట్ని స్కేలబుల్ స్టార్టప్స్ అంటారు. అంటే ముందే ఊహిస్తాం దీనికి ఎంతవరకు ఎక్స్పాండ్ చేయడానికి స్కోప్ ఉంది. దీనికి లిమిటెడ్గా నా ఓన్ ఫండ్స్ కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, ఇన్వెస్టర్ కానీ డబ్బులు తీసుకొని మోస్ట్లీ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ కంపెనీస్, బయో ఆర్గానిక్ ప్రొడక్ట్స్, లేదా కెమికల్ కానీ, వాటర్, శానిటేషన్, గ్రీన్ టెక్నాలజీస్, వీటి మీద స్కోప్. ఇప్పుడు ఈరోజు ఎవరైనా ఈవీ తీసుకున్నారనుకోండి, ఈవీ అప్కమింగ్ 10 yearsలో పెద్ద స్కేలబుల్ ప్రాజెక్ట్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్ అలా ఉంది దాని మీద. సో అటువంటి ప్రాజెక్ట్ ఎవరైనా చేస్తే అది స్కేలబుల్ ప్రాజెక్ట్. లేదా నేను ఏదో హెల్త్ మీద ఈరోజు ఒక మొబైల్ అప్లికేషన్ డిజైన్ చేశాను అనుకోండి, ఫ్యూచర్లో దానికి మంచి స్కోప్ ఉంది, అది స్కేలబుల్. అంటే ఆన్ స్పాట్ అవ్వదు, కానీ మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అవుతుంది. అటువంటి వాటిని స్కేలబుల్ స్టార్టప్స్ అంటారు. తర్వాత ఏంటంటే సార్, ఈ స్కేలబుల్ స్టార్టప్స్ కాకుండా ఇంకొక సెగ్మెంట్ బయబుల్ స్టార్టప్స్. ఈరోజు మనకి యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ ఇంతకుముందు గూగుల్లో ఉండేదా? కాదు, సపరేట్ కంపెనీ. బట్ గూగుల్ అనేది యూట్యూబ్ని అక్వైర్ చేసింది. వాట్సాప్ అనేది ఇప్పుడు ఫేస్బుక్లో ఉంది, ఇంతకుముందు వేరే వాళ్ళది. ఇన్స్టాగ్రామ్ కూడా వేరే వాళ్ళది, ఫేస్బుక్ బై చేసింది. అంటే ఆల్రెడీ మనం ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ డిజైన్ చేసినప్పుడు మనం అనుకుంటాం సెర్టెన్ రేట్ వస్తే నేను వేరే వాళ్ళకి అమ్మేస్తాను, ఇంతవరకు మార్జిన్ డెవలప్ చేయగలిగితే చాలు, నేను వేరే వాళ్ళకి అమ్మేస్తాను. ఆ మైండ్ సెట్తో ఏవైతే బిజినెస్లు స్టార్ట్ చేస్తాం వాటిని బయబుల్ స్టార్టప్స్ అంటారు. ఈవెన్ ఈరోజు రీసెంట్గా వైట్ హ్యాట్ జూనియర్స్ కూడా బైజూస్ ఎక్వైర్ చేసుకుంది వైట్ హ్యాట్ జూనియర్ని 25,000 crores. వాళ్ళు ఇనీషియల్గా అనుకున్నారు నేను సెట్ అయిన లిమిట్ వచ్చిన తర్వాత నేను నా ప్రోడక్ట్ని అమ్మేస్తాను. సో ఎప్పుడైతే మన స్టార్టప్ని బాగా డెవలప్ చేసి మంచి రిటర్న్స్ రెవెన్యూ జనరేట్ చేసి వేరే కంపెనీకి అమ్మేద్దాం ప్రాఫిటబుల్ రేట్కి అనుకుంటే కనుక అటువంటి వాటిని బయబుల్ స్టార్టప్స్ అంటారు. ఈ బయబుల్ స్టార్టప్స్లో కూడా సాధారణంగా ఐటీ కంపెనీలు, టెక్నాలజీ కంపెనీలు, ప్రొడక్షన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, కెమికల్ కానీ, ఇటువంటివి ఎక్కువగా కీ రోల్ ప్లే చేస్తాయి. వీటి ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇనీషియల్గా మనం ఫండ్ చేసుకోవడం, తర్వాత మార్కెట్లో సేల్స్ జనరేట్ చేసి వాటి నుంచి డబ్బులు సంపాదించడం, ఈ రెండు చూపించి గట్టిగా ఇన్వెస్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఇంత ప్రాఫిట్స్ చేసిన తర్వాత వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఇటువంటి వాటిని బయబుల్ స్టార్టప్స్ అంటారు. అంటే వేరే వాళ్ళ చేత బై చేసే విధంగా ఉంటాయి. అండ్ 5th సెగ్మెంట్ వచ్చేసరికి లార్జ్ స్కేల్ స్టార్టప్స్. అంటే ఈరోజు యాపిల్, నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా లార్జ్ స్కేల్ స్టార్టప్స్ కింద వస్తాయి. అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దినదినాభివృద్ధి చెందుతూ నెంబర్ ఆఫ్ కంపెనీస్ని ఎక్వైర్ చేస్తూ వరల్డ్లో, అంటే ఆ సెగ్మెంట్లో ఇంకా వాళ్ళకి తిరుగులేదు అనే విధంగా కొన్ని స్టార్టప్స్ డెవలప్ అవుతాయి. వాళ్ళ అమెజాన్ ఆ సెగ్మెంట్లో వాళ్ళకి తిరుగులేదు, గూగుల్ వాళ్ళకి తిరుగులేదు, ఫేస్బుక్ తిరుగులేదు, యాపిల్ తిరుగులేదు, మైక్రోసాఫ్ట్ తిరుగులేదు, టెస్లా మోటార్స్ తిరుగులేదు. ఇటువంటి వాటిని అన్నింటినీ లార్జ్ స్కేల్ స్టార్టప్స్ అంటారు. అంటే అఫ్కోర్స్ సెట్ అయిన టైం తర్వాత అవి ఇండస్ట్రీస్ కింద మారిపోతాయి. బట్ ఇనీషియల్గా అంత లార్జ్ స్కోప్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ రేంజ్లో ఫండింగ్స్ కూడా తీసుకురాగలరు. ఇటువంటి వాటన్నిటిని కూడా లార్జ్ స్కేల్ స్టార్టప్స్ అంటారు. ఇవి సాధారణంగా చితక కంపెనీలు అయితే అవ్వవు, చాలా గట్టిగా ఫండింగ్ చేసుకుంటారు ఇనీషియల్ టైంలోనే. ప్రొడక్షన్ లేదా సర్వీస్ కూడా ఆ రకంగానే మ్యానుఫ్యాక్చర్ డెవలప్ చేసుకుంటారు. మార్కెట్లో కూడా అంత అగ్రెసివ్గా వెళ్తారు. ఇటువంటివన్నీ కూడా లార్జ్ స్కేల్ స్టార్టప్స్ కింద వస్తాయి. అండ్ ఫైనల్లీ సోషల్ స్టార్టప్స్.
అంటే ఇప్పుడు చూడండి, మనకి యూట్యూబ్ యాడ్ చూసిన ప్రతిసారి డొనేట్ కార్ట్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఏంటి, ఎక్కడో డాగ్స్కి ఫీడ్ చేయాలి, లేదా కౌస్కి ఫీడ్ చేయాలి, లేదా ఎవరైనా ఆపరేషన్కి సర్జరీ ఉంటుంది, లేదా ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకుంటారు, స్కూల్ని అడాప్ట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా చారిటీ ప్రోగ్రామ్స్ మీద రన్ అయ్యే స్టార్టప్స్. వీళ్ళకి పర్సనల్గా డబ్బులు సంపాదించుకున్నాం అన్న ఎజెండా ఉండదు. సొసైటీలో ఏదో ఒక ప్రాబ్లమ్ని అప్లిఫ్ట్ చేస్తున్నాం, వాళ్ళని ఎంపవర్ చేస్తున్నాం, ట్రైనింగ్ చేస్తున్నాం, లేదా వాళ్ళకి మెడిసిన్ ఇస్తున్నాం, ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం, షెల్టర్ ఇస్తున్నాం, ట్రాన్స్పోర్టేషన్ ఏదో చేస్తున్నాం, లేదా అగ్రికల్చర్లో సపోర్ట్ చేస్తున్నాం. సో ఓన్లీ సోషల్ కాజే ఉంటుంది ఇక్కడ ఎటువంటి డబ్బులు సంపాదించే ఆలోచన ఉండదు. నేను ఫుల్ టైము ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్గా ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి నేను కనుక దాని మీద వర్క్ చేయగలిగితే అటువంటి దాన్ని సోషల్ స్టార్టప్స్ అంటారు. ఇవి సాధారణంగా స్మాల్ స్కేల్ నుంచి బిగ్ స్కేల్ వరకు కూడా ఉంటాయి. ఒక 10 మందితో కూడా స్టార్ట్ చేయొచ్చు, 1000 మందికి కూడా మనం ఈ సర్వీస్ని అందించవచ్చు. అది మనం జనరేట్ చేసే మార్కెట్లో ఉన్న మనకు వచ్చే ఫండింగ్ ఆప్షన్స్ కానీ లేదా డొనేషన్స్ కానీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ రకంగా సిక్స్ టైప్స్గా మనం స్టార్టప్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. అవి లైఫ్ స్టైల్ స్టార్టప్స్ అంటే సింగిల్ పర్సన్స్ ఎవరైనా చేసుకునేవి. స్మాల్ స్కేల్ స్టార్టప్స్ పర్సన్స్ 2 or 4 persons కలిపి స్టార్ట్ చేసుకునేవి. ఓకే. స్కాలబుల్ స్టార్టప్స్ అంటే ఈరోజు డెవలప్ చేసి ఫ్యూచర్లో స్కోప్ ఎక్కువ ఉందని ఎక్స్పెక్ట్ చేసి మెల్లమెల్లగా బిజినెస్ పెంచుకునేవి. బయబుల్ స్టార్టప్స్ స్కాలబిలిటీ తర్వాత సెట్ అయిన రేట్ వచ్చిన తర్వాత లేదా మంచి టర్న్ ఓవర్ వచ్చిన తర్వాత వేరే కంపెనీలకి అమ్ముకునేవి. బిగ్ స్కేల్ స్టార్టప్స్ అంటే స్టార్ట్ చేయడమే హై రేంజ్ ఫండింగ్ తోటి స్టార్ట్ చేసుకొని మార్కెట్లో సర్వైవ్ అయ్యేవి. అండ్ సోషల్ స్టార్టప్స్ సొసైటీకి యూజ్ అయ్యేవి, ఒక చారిటీ ప్రోగ్రామ్ కానీ డొనేషన్స్ వైజ్గా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సొసైటీలో ఉన్న ఇష్యూస్ని ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా సర్వైవ్ అయ్యి మార్కెట్కి హెల్ప్ చేసేవి. ఇటువంటి వాటిని మనం సాధారణంగా 6 టైప్ ఆఫ్ స్టార్టప్స్ కింద డిఫైన్ చేసుకుంటాం. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. చాలామంది అంటే ప్రమోషన్స్ కోసం అంటే కంపెనీ 10 మందికి తెలియాలనుకుంటారు, సేల్స్ పెరగాలనుకుంటారు. దాంతోపాటు అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళ చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా సొంత కాళ్ళపై నిలబడి సో మేమంటూ ప్రూవ్ చేసుకోవాలి, ఎవరి మీద డిపెండెన్సీ ఉండకూడదు. చాలా బిజినెస్ ఐడియాస్ ఇచ్చున్నారు. ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఐడియాని డిజైన్ చేసి సో వాళ్ళతో పాటే చేయిస్తున్నారు. అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ టైమే వాళ్ళకి పెట్టుబడి. సో అటువంటి చాలా ఇచ్చున్నారు. అండ్ వాళ్ళ కంపెనీ కొంతమంది 50% వరకు రీచ్ అవుతారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. నెక్స్ట్ లెవెల్ 50% రీచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ తెలీదు, విజన్ అర్థం కాదు. సో అటువంటి టైంలో మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంటుంది. ఒక మెంటర్ కానీ గైడ్ కానీ బిజినెస్ కోచ్ కానీ సపోర్ట్ తోటి ముందుకెళ్ళాలనుకుంటారు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ మీలాంటి వాళ్ళది కండక్ట్ చేసినప్పుడు వెళ్ళాలనుకుంటారు. అండ్ దాంతోపాటు పర్సనల్ అపాయింట్మెంట్ అయినా సరే తీసుకోవాలనుకుంటారు. సో మీ త్రూ ఎటువంటి సహాయ సహకారాలు జరుగుతాయి అండ్ వాళ్ళ బిజినెస్ 10 మందికి తెలియచేయాలి అని అంటే మీ దగ్గర నుంచి మీ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది? అది లోన్ కానివ్వండి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, లేదా బిజినెస్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కానివ్వండి, కంపెనీ రిజిస్ట్రేషన్ కానివ్వండి, లోగోస్ కానివ్వండి, వెబ్సైట్ కానివ్వండి, అటువంటి విషయాల్లో ఏ విధంగా మీ సహకారాలు ఉంటాయి? వండర్ఫుల్ క్వశ్చన్ సార్. ఎవరైనా సరే బిజినెస్ స్టార్టప్స్ మొదలు పెట్టేటప్పుడు ఎన్నో హిక్కప్స్, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. కొంతమంది దగ్గర ఫండింగ్ బాగుంటుంది, ఏ టైప్ ఆఫ్ ఐడియా మీద ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. కొంతమంది దగ్గర ఐడియా సేల్స్ మీద మంచి కమాండ్ ఉంటుంది, బట్ మార్కెట్లో ఫండింగ్ లేదా ఇన్వెస్టర్ దగ్గర నుంచి ఎటువంటి పుల్అప్ కావాలో మనకు తెలియదు. సో ఏ బిజినెస్ మొదలు పెట్టినా ఛాలెంజెస్, ఇష్యూస్ లేకుండా ఎవరికి సుజావుగా అయితే సాగదు. అయితే అలా ఎవరైనా స్టార్టప్స్ బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు వాళ్ళకి ఏ రకమైన కన్సల్టేషన్ లేదా సపోర్ట్, ట్రైనింగ్ వంటివి కావాలనుకుంటే మనం 2 రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. ఒకటి ఆఫ్లైన్ కన్సల్టేషన్, 2 ఆన్లైన్ కన్సల్టేషన్. కాల్ చేసి ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకుంటే ఆఫీస్కి వచ్చైనా సరే మనల్ని కలిసి మనతో ఒక 1 hour 2 hours ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని మనం తిరిగి ఏమేం చేయగలం, ఎక్కడెక్కడ వాళ్ళు ల్యాగ్ అవుతున్నారు, లేదా మన దగ్గర ఉన్న కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళకి చార్టెడ్ అకౌంటెంట్ కావాలి, లేదా వెబ్సైట్ డిజైనింగ్ సర్వీసెస్ కావాలి, డిజిటల్ మార్కెటింగ్ కావాలి, లేదు ఒక నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ తాలూకు నెంబర్ కావాలి, లేదు బయట ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఒక కాంటాక్ట్ నెంబర్ కావాలి. ఇలా నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ ఏవైతే అవసరం ఉందో అవి వాళ్ళకి షేర్ చేస్తాం. ఇదే ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో కూడా మనం కన్సల్టేషన్ చేస్తాం. అంటే ఆఫీస్కి రాలేని వారు, ఫార్ అవే ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆన్లైన్లో అయినా సరే కన్సల్ట్ చేస్తే మనకి మాస్టర్ అడ్వైస్ అనే ఒక అప్లికేషన్ ఉంది. అప్లికేషన్లో లాగిన్ అయ్యి ఎవరైనా సరే మన కన్సల్టేషన్ స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బిజినెస్లో వచ్చే డౌట్స్ని, ఇష్యూస్ని క్లారిఫై చేసుకోవడానికి, లేదా కొత్త బిజినెస్ మొదలు పెట్టడానికి ఎటువంటి లైసెన్సెస్ కావాలి, పర్మిట్స్ కావాలి, ఏ లొకేషన్స్ బాగా వర్కౌట్ అవుతుంది, ఎటువంటి టైఅప్స్, ఇంటిగ్రేషన్స్ అవసరం, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ కన్సల్టేషన్ ఒకటే కాకుండా ఎవరైనా ఫుల్ లెంత్గా 2 hours కాదు సార్, మాకు కొంచెం ఎక్స్ట్రా సబ్జెక్ట్ కావాలి, బిజినెస్ మీద మాకు కొంచెం క్లారిటీ కావాలి అనుకున్న వాళ్ళు
ఎవ్రీ మంత్ కూడా మనం ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఆ వర్క్షాప్ అటెండ్ అయితే వాళ్ళకి మరికొంత విషయం తెలుస్తుంది. ఈ వర్క్షాప్ కూడా ఎందుకు, మనం బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు డే 1 అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, డే 2 టీమ్ని ఎలా హైర్ చేసుకోవాలి, డే 3 మార్కెట్లోకి ఎలా వెళ్ళాలి, డే 4 మన పబ్లిసిటీ ఎలా ఉండాలి, డే 5 డిఫరెంట్ రిసోర్సెస్ లేదా కస్టమర్స్ని ఎలా గ్యాదర్ చేయొచ్చు, ఇలా ఎన్నో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో డే 1 నుంచి డే 30 వరకు డిఫరెంట్ టాపిక్స్ ఏమేం చేయాలో కవర్ చేస్తూ ఆ టాపిక్స్ మీద వాళ్ళకి యాక్టివిటీస్, అసైన్మెంట్స్, టాస్క్స్ ఇచ్చి దాని మీద ఒక రిజల్ట్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ చేయించి డే 31 కల్లా కస్టమర్ ఎలా ఉండాలి అన్న విషయాన్ని వాళ్ళకి కాన్ఫిడెంట్గా లైవ్లో ప్రూవ్ చేసి వాళ్ళ చేతే డే 31 కల్లా కస్టమర్ ఎలా ఉండాలో ప్రూవ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని సబ్జెక్ట్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా వర్క్షాప్ అటెండ్ అవుదాం అనుకున్న వాళ్ళు కింద వచ్చిన నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే వాళ్ళ అపాయింట్మెంట్ కానీ స్లాట్ కానీ బుక్ చేయడం జరుగుతుంది. ఎలా సార్, అందులో ఏముంటుంది క్లాస్లో? సార్, బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఐడియాని ఎలా డిసైడ్ చేసుకోవాలి, అందులో ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి, ఆ ఐడియాకి మనం ఎటువంటి సొల్యూషన్ ఇవ్వగలం ఉన్న ప్రాబ్లమ్కి, దాన్ని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి, ఇన్కమ్ ఎలా తీసుకోవాలి, ఎలా ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ ఉంటాయి, రోజుకి ఎన్ని గంటలు పనిచేయాలి, ఇవన్నీ కాకుండా మన సైడ్ నుంచి అసలు ప్రమోషనల్ సపోర్ట్ కానీ మార్కెటింగ్ సపోర్ట్ కానీ ఏ రకంగా ఉంటుంది, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆ వర్క్షాప్లో కవర్ చేస్తూ వాళ్ళకి బిజినెస్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ పాయింట్ని ప్రాక్టికల్గా లైవ్గా చూపించి ఎక్స్పీరియన్స్ చేయిస్తాం. సో అది వర్క్షాప్ ఎజెండా ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే మనకి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో దొరుకుతుంది సార్, ప్రతి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో దొరుకుతుంది. బట్ పక్క నుండి చెప్పేవాళ్ళు ఎవరు, మీ మిస్టేక్ని ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేసి గైడ్ చేసేవాళ్ళు ఎవరు, ఆ గైడెన్స్ ఈ వర్క్షాప్లో ఇవ్వడం జరుగుతుంది. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా 30 days కోర్స్ ఒకటి ఉంది, కింద మాస్టర్ అడ్వైజ్ అనే యాప్ ఉంది, దాని త్రూ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి సుధీర్ వర్మ గారి అపాయింట్మెంట్ త్రూ అయినా సరే, లేదంటే ఆ క్లాస్ కావాలనుకున్న క్లాస్ మీద అయినా సరే క్లిక్ చేసుకొని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు కనుక సొంత కాళ్ళపై నిలబడాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదంటే వ్యాపారాన్ని ఏ విధంగా ప్రారంభించాలి, అండ్ కొత్త బిజినెస్ ఐడియాని ఏ విధంగా మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి, సేల్స్ అమాంతంగా ఏ విధంగా పెరగాలి, అండ్ దాంతోపాటు ఎంప్లాయీస్, ఒక కంపెనీకి ఎంప్లాయీ రిక్వైర్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలి అండ్ ఏ విధంగా తీసుకెళ్తే బాగుంటుంది, అండ్ దాంతోపాటు బయట కంపెనీస్ చాలా ఉన్నాయి, 50% వరకు కంపెనీ రీచ్ అయి ఉంటుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి వాళ్ళు ఇబ్బంది పడిపోతుంటారు, ఆ నెక్స్ట్ లెవెల్ 50% ఏ విధంగా రీచ్ అవ్వాలి, ఎలా వెళ్తే బాగుంటుంది అనేటువంటి బిజినెస్ ఐడియా అండ్ బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ సేల్స్ స్ట్రాటజీస్ కనుక మీకు కావాలి అనుకుంటే ఆ రోజు క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే పర్సనల్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో పర్సనల్ కౌన్సిలింగ్ త్రూ మీరు అప్రోచ్ అయ్యి సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అండ్ దానితో పాటు బయట చాలా కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి. సో కార్పొరేట్ కంపెనీస్కి లేదు అంటే కాలేజెస్, సో వర్క్షాప్ కనుక మీకు కావాలి అనుకుంటే సుధీర్ వర్మ గారిదే, దానికి సంబంధించింది కూడా డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో దానికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ కొత్త బిజినెస్ ఎవరైనా పెట్టాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇన్కమ్ ఏంటి, బడ్జెట్ ఎంత ఉండాలి, అండ్ రిటర్న్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయాలి, అండ్ ఏ విధంగా సేల్స్ పెంచాలి, ఏ విధంగా బయట జనాల్లోకి వెళ్తే ఆ వాల్యూ క్రియేట్ అవుతుంది, అటువంటి కొత్త ఐడియాస్ని కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే, తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.